దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 2026 సంవత్సరము జనవరి మాసము 29వ తేదీ, మరి నూతన సంవత్సరంలో దేవుని నూతన కార్యములు, నూతన ఆత్మ, నూతన అభిషేకము, నూతన ఆశీర్వాదములు, నూతన దర్శనములను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి హబక్కుతో పలికినటువంటి మాటలు. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది జాగు చేయక వచ్చును. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీ జీవితంలో అనుగ్రహించినటువంటి దర్శనము అది తప్పక నెరవేరుతూ ఉంది. దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీవు ఆ దర్శన విషయమును స్పష్టముగా పలక మీద రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున తప్పక జరుగుతుంది, సమాప్తమగటానికి ఆ దర్శన సమయము ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది, జాగు చేయకవచ్చును, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. మరి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాగ్దానము, దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనము తప్పక దేవుడు నెరవేరుస్తాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, దేవుని దర్శనాలను పొందుకున్నటువంటి మనము, దేవుని దర్శనాలను కలిగి ఉన్నటువంటి మనము ఆ దర్శనమునకు మన జీవితాలను సమర్పించుకుంటే, దేవుని ప్రణాళికలకు మన జీవితాలను అప్పగిస్తే, విధేయత చూపగలిగితే, దేవుడు తగిన సమయమందు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతూ ఉన్నానంటున్నాడు. మరి మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహామును పిలిచి ఆయనకు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని ఒక్కసారి చూద్దాం. దేవుడు మరి అబ్రహామును పిలిచి, ఆదికాండము 12వ అధ్యాయంలో మనము గమనిస్తే, దేవుడు అబ్రహామును పిలిచి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాముకు అట్టి దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ దర్శనమునకు అబ్రహాము విధేయత చూపి దేవుని మాటలకు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దర్శనమునకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. మరి ఎప్పుడైతే దేవుని మాటలకు విధేయత చూపి, దేవుని మరి వాగ్దానమునకు, దేవుని దర్శనమునకు ఎప్పుడైతే అబ్రహాము విధేయత చూపాడో, మరి దేవుడు ఇంకా స్పష్టంగా ఆ దర్శన విషయాలన్నింటినీ అబ్రహాముతో పంచుకొనడానికి దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో మరి యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. దేవుని దర్శనమును పొందుకుంటూ ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుని దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు దర్శనములను అనేక విధములుగా తన ప్రజలకు అనుగ్రహించాడు. యోసేపు జీవితంలో మనం చూస్తే, మరి దేవుడు కలల ద్వారా ఆ దర్శనాన్ని ఆయనకు అనుగ్రహించాడు. దానియేలు జీవితంలో మరి దర్శనములు దేవుడు ఆయన
చూస్తూ ఉండగానే గొప్ప దర్శనాలు, మెలకువగా ఉన్నప్పుడు దర్శనాలు చూశాడు. మరి పౌలు జీవితంలో దేవుడు ప్రత్యక్షంగా మరి ఆకాశము నుంచి గొప్ప వెలుగు వలె ఆయనతో మాట్లాడాడు. ఇక్కడ తన వాక్యము ద్వారా దేవుడు అబ్రహాముకు దర్శనము అనుగ్రహిస్తున్నాడు. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నేను నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. The word of the Lord came to Abram in a vision, saying, Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. Hallelujah. నేను నీ కేడమును, నీ బహుమానమును, నీ బహుమానము అత్యధికముగా అవుతుంది, నీ బహుమానము అత్యధికంగా ఆశీర్వదించబడుతుంది అన్నప్పుడు అబ్రాము దేవునితో అంటున్నాడు. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవు చిన్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుట నీకు శక్యమైతే, నక్షత్రములను లెక్కించుట నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగు అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు మరి తన దర్శనాన్ని అబ్రాముకు అనుగ్రహించాడు. ఇదిగో నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీవు నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయనేటువంటి వాగ్దానము, దర్శనం అనుగ్రహించినప్పుడు మరి అబ్రహాము దేవునికి విధేయత చూపి ముందుకు సాగుతూ ఉన్నాడు. మరి సమయం గడుస్తూ ఉంది, కానీ అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన సంతానము ఇంకా ఆయన చూడటం లేదు. కానీ దేవుడు ఆయనను నడిపిస్తూనే ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. దేవుడు ఒకరోజు దర్శనమందు అబ్రాహాముకు కనబడి, నేను నీకు కేడెము, నేనే నీకు, ఐ యామ్ యువర్ షీల్డ్, నేనే నీకు రక్షణ, నేనే నీకు బహుమానము, నేనే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని అన్నప్పుడు అబ్రాహాము మరి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. ఆయన ముసలివాడైపోతున్నాడు, తన భార్య ముసలిదైపోయింది. అయ్యా, మరి ఇంకా నీవు నాకు సంతానం ఏ విధంగా ఇస్తావు? ఇదిగో నా ఇంట్లో పనిచేస్తున్నటువంటి మరి ఈ ఎలియాజరే నాకు ఆస్తికర్త అన్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు అన్నాడు, ఇదిగో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడు. హల్లెలూయా అని చెప్పి అబ్రహాముకు మరి యొక్క సూచన చూపించాడు దేవుడు. నీవు ఆకాశం వైపుకు చూడు, ఆకాశ నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగు అవుతుంది అని దేవుడు తన వాగ్దానాన్ని తాను అబ్రహాముకు అనుగ్రహించినటువంటి ఆ దర్శనాన్ని స్థిరపరిచినప్పుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రాహాము దేవుని దర్శనానికి విధేయత చూపాడో, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచాడో, అప్పుడు దేవుడు ఆయనకు దానిని నీతిగా ఎంచాడు. ప్రియులారా, మరి అబ్రహాము తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడక దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనమునకు తను తాను సమర్పించుకున్నాడు. రోమాపత్రికలో భక్తుడైన పౌలు ఇలాగ రాస్తూ ఉన్నాడు. రోమాపత్రిక
4వ అధ్యాయం 17వ వచనం నుంచి, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఎందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగాను నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి, దేవుని దర్శనమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నా సహోదరుడా, నా సహోదరి, వాగ్దానము చేసిన దేవుడు, దర్శనాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, మరి ఆయన నమ్మదగిన వాడు మరి అని ఆయన వైపు చూసి, ఇదిగో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఎప్పుడంటే అబ్రహాం 100 వయస్సు గలవాడైపోయాడు. మరి సారమ్మ గర్భము మృతతుల్యమైపోయింది. స్త్రీ ధర్మము ఆగిపోయింది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదని అబ్రహాము దేవుని వైపు చూస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి ఆ దర్శనమందు మరి దేవుడు అనుగ్రహించిన ఆ దర్శనమందు విశ్వసించి విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త అయినటువంటి హబక్కూకు కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు. ఇదిగో నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరంలో దేవుని నుంచి వాగ్దానం పొందుకున్న నీవు, దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి నీవు, మరి ఆ దర్శనానికి విధేయత చూపి దేవుని శక్తి యందు, దేవుని మరి కార్యముల యందు నువ్వు విశ్వసించగలిగితే, విశ్వాసము వలన నీవు బలము పొందుకొని దేవుని సన్నిధిలో నడవగలిగితే, మరి దేవుడు తగిన సమయమందు తప్పక ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుచు ఉన్నాడు. సమాప్తమగుటకు ఆ దర్శనము నెరవేరటానికి సమయము ఆసన్నమైందని మర్చిపోవద్దు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు తన దర్శనముల చేత మనల్ని నింపి వాటి యొక్క మరి ప్రత్యక్షతలను మనందరం అనుభవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, మరి అబ్రహాము జీవితంలో మీరు దర్శనం అనుగ్రహించి తన సంతానము ద్వారా ఈ లోకమంతటిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి, ప్రభువా మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము మీ యందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా బలము పొందుకొని ఆ దర్శనమును అయ్యా పొందుకొని మిమ్మల్ని మహింపపరిచిన మాదిరిగా మేమందరము ఈ 2026వ సంవత్సరంలో ప్రభు మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానములు, దర్శనములు పొందుకొని ప్రభు మీ యొక్క సాక్షులుగా మేమందరము జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి అయ్యా ఈ 2000 సంవత్సరంలో వాగ్దానములు పొందుకొని దర్శనములను పొందుకొని మిమ్మల్ని మహిమపరిచే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.